ఒక చిన్న మాట. ఒక భవనాన్ని నిర్మిస్తున్నారనుకోండి. పై అంతస్తులో సూపర్వైజర్ ఉన్నాడనుకుందాం. కింద ఒక కార్మికుడు పనిచేస్తున్నాడనుకుందాం. పైనుంచి ఎంత పిలిచినా ఆ కార్మికుడు పలకడం లేదు. దీంతో ఆ సూపర్వైజర్ ఆహ్, ఎలా అయినా అతను తలపెక్కెత్తి చూస్తాడు అన్న ఉద్దేశంతో ఏం చేస్తాడంటే, జేబులో నుంచి ఓ రూ. 10 నోటు విసిరేస్తాడు. కింద పని చేస్తున్న ఆ వర్కర్ ఏం చేస్తాడు అంటే, ఆ కింద పడిన కరెన్సీ తీసి కామ్‌గా జేబులో పెట్టేసుకుంటాడు. కానీ పైకి మాత్రం చూడలేదు. ఈసారి ఏం చేస్తాడంటే ఆ సూపర్వైజర్ ఒక రూ. 500 నోటు విసిరేస్తాడు. అయినా కూడా ఆ వర్కర్ ఆ రూ. 500 నోటు తీసుకొని జేబులో పెట్టుకుంటాడు గానీ, పైకి మాత్రం చూడడు. దీంతో ఆ సూపర్వైజర్ ఏం చేస్తాడంటే, ఓ చిన్న రాయి విసురుతాడు. అది కాస్త వెళ్ళి నెత్తికి తగులుతుంది. అప్పుడు తల పైకెత్తుతాడు. ఈ కథంతా ఒక స్వామీజీ వారి శిష్యులకి చెప్తూ ఉంటారనమాట. సో, ఈ కథంతా చెప్పిన స్వామీజీ, ఇందులో నీతి ఏమిటో తెలుసా అని అడుగుతారు. ఎవరూ చెప్పలేకపోయారు. అప్పుడు ఆ స్వామీజీ మళ్ళీ ఏమంటారంటే, వరాలు ఇచ్చినప్పుడు మనం దేవుడిని పట్టించుకోం. కష్టాలు ఎదురైనప్పుడే మనం పైకి చూస్తామనంటారు. అయితే ఏ చిన్న కష్టమొచ్చినా ఆ దేవుని వైపుకి చూడటం ప్రతి ఒక్కళ్ళు చేసే పనే. అయితే నిజమైన భక్తుడు కష్టాలే కాదు, సుఖాలు ఎదురైనప్పుడు కూడా ఆ పరమాత్ముని వైపు చూసి చక్కగా కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. మరి మనం కూడా ఇలా ప్రాక్టీస్ చేసేద్దామా? హ్యావ్ ఎ వండర్‌ఫుల్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.